పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త మొదటి అధ్యాయము 19వ వచనంలో యేసోబు నీతిమంతుడై ఉన్నాడు అనేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, తల్లి అయిన మరియ భర్త అయిన యేసోబు నీతిమంతుడై ఉన్నాడు. అందుకనే ఆయన మరియ గర్భవతి అయి ఉన్నదని తెలిసినప్పటికీ కూడా ఆమెని అవమానపరచనొల్లక రహస్యంగా విడిచిపెట్టాలనేసి ఆలోచన కలిగినప్పుడు దేవుని దూత స్వప్నమని ప్రత్యక్షమై యేసు ప్రభువారు ఈ లోకంలో జన్మించటం అనేది పరిశుద్ధాత్మ వలన జరుగుతున్నది కనుక నీవు ఆమెను చేర్చుకొనుమని సెలవిచ్చి ఉండగా, యేసోబు నీతిమంతుడు కనుక దేవుని మాటకు విధేయత చూపించి తన భార్య అయిన మరియను దగ్గరకు తీసుకొని యేసు ప్రభువారు యొక్క జన్మదినానికి ఆయన కూడా సహకరించినట్టు మనం చూస్తున్నాం. ప్రియులారా, నీవు నేను మనందరం కూడా యేసు రక్తము చేత కడగబడినప్పుడు, నీతిమంతులుగా ఉన్నప్పుడు మనము ఇతరులని అవమానపరచకూడదు, ఇతరులను మనం నిందించకూడదు. ప్రతి విషయాన్ని కూడా దేవునికి అప్పగించి ప్రభు ఇచ్చే ఆశీర్వాదములు మనం పొందుకోవాలని తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.